జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చా. చెప్పా కదా, న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ బంగ్లాదేశ్ మన కర్మగాలి మన పక్కనే కాలబడి ఉండాలి. సరే, ఏదో పక్కనే కాలబడి ఉండాలి కదా, దాన్ని బతికేదో అది బతుకుతాదిలే అనుకుంటే అది కూడా లేకపోతుంది. ఈ బంగ్లాదేశీయులకు ఎంతసేపు కూడా మన దేశం మీద పడి బతకడం బాగా అలవాటు అయిపోయింది. సరే, అలా అయినా కూడా ఏదో ఒక పంచన పడి బతుకుతారులే అనుకుంటే అది కూడా లే. వీళ్ళు మన దేశంలో ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని, రేషన్ కార్డులు తీసుకొని, ఓటర్ ఐడి కార్డులు తీసుకొని మన దేశంలోనే శాశ్వతంగా అర్థమవుతుందా స్థిరపడిపోతారు. అంతేకాకుండా మన దేశంలో స్థానికులైనటువంటి హిందువులపైన దాడులు చేస్తా పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలకు పాల్పడతారు. అందుకు పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం రాష్ట్రాలే మంచి ఎగ్జాంపుల్స్ అన్నమాట. 1971 నుంచి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు అంటే ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు సరిహద్దులు దాటి మన దేశంలోకి వచ్చి మన దేశంలో దర్జాగా కాలు మీద కాలేసుకొని బతకడం నేర్చుకున్నారు. అందుకే పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో వీళ్ళ జనాభా శాతం పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. మొన్న కేంద్ర ఎన్నికల సంఘం బీహార్లో చేసినటువంటి సర్వేలో దాదాపుగా 40 లక్షల మంది ఈ బంగ్లాదేశ్ అక్రమదారులు ఉన్నట్టు తెలిసిపోయింది. కేవలం అధికారికంగా నేను చెప్పేది. ఆ విషయం గురించి ఇప్పటికే నేను 2 వీడియోల్లో కూడా చెప్పిన. అయితే గత సంవత్సరం బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడి షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన దగ్గర నుంచి భారత ప్రభుత్వం ఈ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులను అలాగే అస్సాము, బంగ్లాదేశ్ సరిహద్దులను పూర్తిగా మూసేసింది. ఆ ప్రాంతాలలో 60,000 మంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే BSF అంటారు కదా, ఈ BSF ఫోర్స్ ను మోహరించింది. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఏ రూపంలో ఉన్నా మన దేశంలోకి ప్రవేశించకుండా గట్టి చర్యలు అయితే తీసుకుంటుంది. దీంతో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలకు పెద్ద సంఘటన అయితే ఏర్పడింది. అంత ఇబ్బంది అయిపోతుంది కదా ఎవరికి రాలేకుండా. తమకు రాజమార్గాలైనటువంటి పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం రాష్ట్రాల సరిహద్దులు పూర్తిగా మూతపడడంతో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ జాంబిగాళ్లు తమకు తూర్పున ఉన్నటువంటి త్రిపుర రాష్ట్రంలోకి ప్రవేశించడం మొదలుపెట్టారు. అంటే ఏదో ఒక విధంగా అయితే భారతదేశంలోకి రావాల్సిందే. ఒరే, మీకు భారతదేశం అంటే నచ్చదురా, మీకు భారతీయులు అంటే నచ్చరు, ఏం నాకనొచ్చానేడా, ఏం దేహనొచ్చాను ఇడికంటాలే, ఏం పని మీకు అంటాలే. ఈ త్రిపుర రాష్ట్రానికి బంగ్లాదేశ్తో దాదాపుగా 856 కిలోమీటర్ల సరిహద్దులను అయితే కలిగి ఉన్నదన్నమాట. పైగా త్రిపుర రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజన సోదరులంతా కూడా ఉంటారు. వాళ్ళు కొంతవరకు అమాయకంగా ఉంటారు. గిరిజనులు అంటే పాపం వాళ్ళకు ఏమి తెలియదు అనమాట. దీంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సరిహద్దులను దాటి ఈ త్రిపుర రాష్ట్రంలోకి ప్రవేశించడం మొదలుపెట్టారు. త్రిపుర రాష్ట్రంలోకి ప్రవేశించడమే కాకుండా త్రిపురలోని గిరిజనులపైన దాడులు చేస్తారు. కొట్టద్దంటలే వాళ్ళ భూములను, ఇళ్లను కబ్జాలు చేయడం ప్రారంభించారు. అయితే అదృష్టవశాత్తు త్రిపురలో ఉండేది వచ్చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి త్రిపుర బీజేపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను అయితే ప్రారంభించింది. ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఏరిపారేయడానికి ప్రత్యేకంగా 2,000 మంది సాయుధులైనటువంటి బలగాలతో ఒక సిట్ని ఏర్పాటు చేసిందనమాట. అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్ సరిహద్దుల పొడవున 16 పోలీస్ స్టేషన్లు కూడా నిర్మించింది. అంతే, ఇక ఆ పోలీసు బలగాలు అందరూ కలిసి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఉతికి ఆరేస్తారు. ఇప్పటికే త్రిపురలో ప్రవేశించినటువంటి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను తరుగుతారట్నే. ఎక్కడా కూడా వాళ్లకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళను కుక్కలు పంపిస్తారు చూసారా, ఈ కుక్కలను పంపిస్తారు చూసారా, ఏది ఈ ఊర కుక్కలను, పిచ్చి కుక్కలను, అటు కుక్కలను తరలించేటటువంటి కుక్కల వ్యాన్లు ఎక్కించి మళ్ళీ వీళ్ళను బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గరికి అయితే ఇంకా జుట్టు బట్టి ఇసిరి అవతలు దొబ్బుతారు. వీళ్ళు మళ్ళీ త్రిపురలోకి అడుగు పెట్టకుండా గట్టిగా కోటింగ్ ఇచ్చి మరీ వదులుతారు. అంతేకాకుండా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క IPS ఆఫీసర్ను ఏర్పాటు చేశారు. వీళ్ళ పనుల్లో ఏందయ్యా అంటే బంగ్లాదేశ్ అక్రమ వలసలను గుర్తించి తర్వాత గట్టిగా కోటింగ్ ఇచ్చి వాళ్ళ దేశపోయి అవతలు దోసి పారేయడమే. ఈ విధంగా గత 2 నెలల నుంచి ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు గట్టిగా బుద్ధి చెప్తా ఉండడంతో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు త్రిపురలోకి ప్రవేశించడానికి భయపడిపోతారంట, గజగజ ఉడుకుతారట్టే. అంతేకాకుండా గత నెల రోజుల నుంచి త్రిపురలోకి అడుగు పెట్టేటటువంటి ఈ బంగ్లాదేశీయుల సంఖ్య వేలలో నుంచి 10ల సంఖ్యలోకి తగ్గిపోయింది. ఈ విధంగా త్రిపురలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ బంగ్లాదేశ్ జాంబీలను తొక్కిపెట్టి నారదీర్చారు. అది విషయం. అర్థమైందా? చూడండి, ఇప్పుడు అస్సాం కావచ్చు, లేకపోతే త్రిపుర కావచ్చు,
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉండదో ఎవరైతే అక్రమంగా దొడిదారిన మన దేశంలో కూర్చుంటారో వాళ్ళ నడువులు ఎరగదని తీసుకుపోయి మళ్ళీ బయట దొబ్బుతారు జుట్టుబట్టి. కానీ మిగతా రాష్ట్రాల్లో ఆ విధంగా జరుగుతుందా? మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలా. అది ఈ విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.